కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పాటీదార్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయ మరియు పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు 6 గ్యారంటీలు మరియు 420 హామీలతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా అన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు మరియు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతామని మరియు 1,00,000 ఉద్యోగాలను 2 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫ్రీ స్కూటీలు ఇస్తాని ఇవ్వకపోగా చదువుకునే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కూడా అమలు కాక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని, 317 జీవో విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయారని, ఇలా పలు రకాల సమస్యలున్నాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలై సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా సోదరులు స్పష్టంగా చెప్తుంది. ఇలాంటి కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు సోదరుడు మహేందర్ గారికి, జిల్లా అధ్యక్షుడు వినయ్ గారికి, ఆశా గారికి, కొత్త లక్ష్మణ్ గారికి, శ్రీనివాస్ గారికి, మన రందీష్ గారికి మరియు వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్లకు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంత బాగున్నారమ్మా? అందరికీ స్కూటీలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది స్కూటీ ఇస్తామని వచ్చినట్టున్నాయి. అందుకే అందరూ అంటలేదు. వచ్చిన వాళ్ళు రేపు నుంచి రావడం సబ్జెక్టు అంటే అసలు ఇవ్వలేదా? ఎవరికైనా ఇచ్చిందేమనుకున్నా. 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తాను, ఇచ్చిందా? ఓలకన్నా చేతిలో ప్రసాదం పెట్టారు. మనకు గుళ్ళే ప్రసాదం పెట్టగానే తీసుకోగానే ఈ డిన్నర్ అయిపోయిందని అనుకుంటారు. మహాలక్ష్మి పథకం కింద బస్సులు మాత్రం ఒకటే నడుస్తున్నాయి. ఇంతవరకు 14 ఏళ్ళ ఆయన 6 గ్యారెంటీలు, మిగతా 400 పైచీలకు హామీలు, డిక్లరేషన్లో ఏదో ఒకటి చేయాలి. అందరికీ మోసం చేసినా కానీ యూత్కు మోసం చేస్తే మాత్రం ఏదైతే కేసీఆర్ పట్టిన గద్యంతో తప్పకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళకు అదే గతి పడుతుంది. అంతేనా కాదు? హైదరాబాద్లో అమీర్పేటలో దిల్సుఖ్ నగర్ స్టడీ సర్కిల్ ఉంటే కదా, కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి ఎలక్షన్ కన్నా ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి ఒట్టు పెట్టుకొని చెప్పి సాక్షిగా యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేసింది. ఏంటిది? నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 3,000 ఇస్తామని ఇవ్వలేదు, నేను గెలవలే నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు ఎలా ఇస్తాను. ఇచ్చిందా? ఇక జాబ్ క్యాలెండర్ ఏం చేస్తాం? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. అంటే ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు, ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలంటే మాటకు నిలబడే పార్టీ, ఇచ్చిన కమిట్మెంట్ కు ఫుల్ఫిల్ చేసే పార్టీ దేశం లేదని ఉంటారు. దానికి సాక్ష్యం ఈరోజు 11 సంవత్సరాల నుండి భారతదేశం అన్ని రంగాల్లో, అన్ని ఫీల్డ్లలో ఏ విధంగా గ్రోత్ ఉందో, ఏ విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాత్రము తప్పకుండా కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి సరైనదని చెప్తా ఉన్నాం. కానీ ఏ లక్ష్యమైనా కానీ విజయంలో ఉత్సాహం పెరుగుతుంది. వాతావరణం మంచి అట్మాస్ఫియర్
ఇప్పుడు ఎమ్మెల్సీ ఉమ్మడి 4 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ క్యాండిడేట్ మల్ల పొగరయ్య గారు, వాళ్ళిద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసింది. అందరికీ రిక్వెస్ట్ చెప్తా ఉన్నామంటే ఇక కాంగ్రెస్ కొన్ని ఎందుకంటే యూత్ చెప్పాల్సిందే ఎందుకంటే చేసిన మోసాలు మామూలు కాదు. మన వాళ్ళ పేరెంట్స్ కూడా కొందరు టీచర్లు అయ్యచ్చు, కొందరు గవర్నమెంట్, కొందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో రామా మాకు అందరినీ కూడా అప్పుడు కేసీఆర్ 3 ఏళ్ళ సర్వీస్ పెంచాడు. ఒక దిక్కు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు భారమైతా ఉన్నారు, దురాలోచనలకు అలవాటైతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ 3 సంవత్సరాలు పెంచితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు కూడా ఇంకా 3 సంవత్సరాలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది. మనం సమర్థిద్దామా? ఇంకా 65 సంవత్సరాలు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇవ్వకుండా పంపించుకోవడానికి ప్రయత్నం. ఇక టీచర్లకైతే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు దాస్తున్న పేరుకే ఉంటారు, వాళ్ళు జమ చేసుకునేటప్పుడు అది కూడా రాక వస్తలేదు గవర్నమెంట్ నుంచి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇంత మోసం ముఖ్యంగా యువకులకు ఈ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న మోసం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి మీరు మనస్సాక్షిగా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు పార్లమెంట్లో 2 సీట్లు ఉంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. 62 సంవత్సరాల తర్వాత రికార్డు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా సర్వేలను చెప్తా ఉన్నాయి, రాబోయేసారి కూడా నరేంద్ర మోడీ గారు. అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనికి ఇలా ప్రపంచ దేశ నాయకులందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఆస్ట్రేలియా అంటారు మోడీ గారు పాస్ అంటారు. అమెరికా అయితే కొత్త అధ్యక్షుడు ఆయన కుర్చీ ముంచుకొని కుటుంబం చెప్తున్నారు. అంటే ఈరోజు భారతదేశం అత్యంత జనాభా భారతదేశంలో ఈ పేద దేశంలో అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏదో మూలకుంటుండే సమావేశాలు. ఇవాళ మనందరికీ ఒక గౌరవం, ఒక స్టేజ్ మనకు దొరుకుతూ ఉంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ పార్టీలు ఉండడం వల్ల డెవలప్మెంట్ అయితే మనకి ఇచ్చిన కమిట్మెంట్లు కేవలం అప్పులు దాని ఇంటికి సరిపోతా ఉన్నాయి. మన అంతా కూడా కమిట్మెంట్ అనేది మర్చిపోతా ఉన్నారు. నేను ఎవరికి చెప్తున్నాను గలి గలికి తిరిగి ఇది చేస్తా అది చేస్తా అని చెప్తే 14 ఏళ్ళ నుంచి సిడిపి ఫండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ అంటే కదా ₹1 రాలేదు. ఇప్పటిదాకా 14 ఏళ్ళలో ₹14 రాలేదు. ఇప్పటి దరిద్ర ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేలకు నేను బాధపడతా ఉన్నాను. అంటే ప్రజలకు సేవ చేయాలని తప్ప వదిలింటుంటే మొత్తం చేతులు కట్టి చేయకుండా ఏమాత్రం లేదు. ఒక 11 మంది మంత్రుల వాళ్ళ కోసం పోతున్నారు. మళ్ళీ సంవత్సరం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 7 లక్షల కోట్లు అప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న గత అసెంబ్లీలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే వీళ్ళు 1,30,000 కోట్ల అప్పు చేసింది. ఎట్లా బాగుపడుతుంది? వీళ్ళు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ కమిట్మెంట్స్ ఎక్కడ పూర్తి చేస్తారు? దయచేసి మీరందరూ కూడా ఇంటెలెక్చువల్స్ మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మరి అందరు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ లేదా మన బ్రదర్స్ లేకుంటే చుట్టాలు మనకు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా 27వ తారీఖు రోజున శివరాత్రి ఉంది, ఒక రోజు ముందు జాగ్రత్త చేసిన మనం లేదా నిదానం కోసమో
దయచేసి ఇంటికాడ ఉండకుండా పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరిని కూడా అంజిరెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, ఉపాధ్యాయుల అభ్యర్థి మంత కొట్టయ్య గారు 2 బ్యాలెట్లు కూడా వాళ్ళిద్దరిని మందమయ్యారు. దానిపైన మీరు వేయాల్సింది ఒక్కటేనే ఉండాలి. అక్కడ ఇచ్చిన పెన్నుతోనే చాలా మంది తీసుకుపోయేది వాళ్ళను తిక్కు కొట్టడం అవన్నీ కాకుండా వాళ్ళని రాయాలి తప్ప ఏం రాయాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనది. రాబోయే ఒక కార్పొరేషన్ ఎలక్షన్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసుకున్నా కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నా పార్టీని గెలిచినందుకు తప్పకుండా ఇక్కడ నా నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాను. గవర్నమెంట్ ఏమన్నా కానీ నా మున్సిపల్ ఫండ్లో నేను డెవలప్ చేస్తాను. కనుక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం గెలిచినామనుకోండి తప్పకుండా వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంది. ఈ తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని. అక్కడ ఒకే సర్కార్, ఇక్కడ ఒకే సర్కార్ ఉంటే తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. ఫండ్స్ లేకున్నా కానీ ఫండ్స్ యూజ్ చేస్తారు. కనుక మరి ఒక్కసారి మీ అందరికీ 27వ తారీఖున మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఫస్ట్ మా అంజరెడ్డి గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ మరియు టీచర్స్ క్యాండిడేట్ మంద కుమరయ్య గారికి మీ విలువైన ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెద్దగా ఎందుకంటే డీటెయిల్గా ఏంటిలో మా వాళ్ళు మా అధ్యక్షుడు చెప్పిండు, మా ఇద్దరు గారు చెప్పిండు, మా సత్తాయి మా కొత్తగా లక్ష్మీ కూడా చెప్పిందంతా మీరందరూ కూడా నిజామాబాద్ ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీని గత 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికంగా ఈసారి కూడా మీరందరూ కూడా అదే పేరు నిలబెట్టాలని అందరికీ కూడా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.